ద్రవ్యోల్బణము, ద్రవ్యోల్బణ ఫలితాలు, ద్రవ్యోల్బణ నివారణ చర్య. ద్రవ్యోల్బణం సాధారణ ధరల స్థాయి నిరంతరము పెరగడాన్ని ద్రవ్యోల్బణము అంటారు. ద్రవ్యోల్బణ నిర్వచనాలు: కరెన్సీ నోట్లను అధికంగా జారీ చేయుటను ద్రవ్యోల్బణముగా ఆట్రే నిర్వచించింది. కరెన్సీ నోట్లను అధికంగా జారీ చేయటం వల్ల ద్రవ్య సప్లై పెరిగి ధరలు పెరిగి ద్రవ్యోల్బణము వస్తుంది. ఇష్యూ ఆఫ్ టూ మచ్ కరెన్సీ అంటే అధిక కరెన్సీ నోట్లను జారీ చేయడం. 2, తక్కువ వస్తు రాశిని ఎక్కువ ద్రవ్యరాశి వెంటాడుటను ద్రవ్యోల్బణము అంటారు. ఆచార్య డాల్టన్ నిర్వచించారు. Too much of money chasing to few goods. Too much of money chasing to few goods. తక్కువ వస్తు రాశిని ఎక్కువ ద్రవ్యరాశి వెంటాడుటను ద్రవ్యోల్బణం అంటారు అని ఆచార్య డాల్టన్ నిర్వచించారు. 3, ద్రవ్య విలువ పడిపోవటం అనగా ధరలు పెరగటం క్రౌదర్ నిర్వచించారు. ద్రవ్యోల్బణ ఫలితాలు. ద్రవ్యోల్బణ ఫలితాలు 2 రకాలు. 1, ఉత్పత్తి మీద ద్రవ్యోల్బణం ప్రభావము. 2, ఆదాయ పంపిణీ మీద ద్రవ్యోల్బణ ప్రభావం. ఉత్పత్తి మీద ద్రవ్యోల్బణ ప్రభావం. ఉత్పత్తి మీద ద్రవ్యోల్బణ ప్రభావము అనుకూలంగా ఉంటుంది. ఉత్పత్తిదారులకు లేదా పెట్టుబడిదారులకు ద్రవ్యోల్బణ సమయంలో ధరలు క్రమంగా పెరగడం వల్ల లాభాలు పెరిగి వ్యాపారం అనేది ఆశాజనకంగా ఉంటుంది. కాబట్టి పెట్టుబడులు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అయితే ఈ ద్రవ్యోల్బణం అనేది అన్ని వేళల్లో ప్రతికూలంగా ఉండదు. అంటే ఉత్పత్తిదారులకు అనుకూలంగా ఉన్నప్పటికీ వినియోగదారులకి అనుకూలంగా ఉండదు. ద్రవ్యోల్బణ సమయంలో ధరలు పెరిగి వస్తువులు అనేవి ధరలు ఎక్కువ రేటుకి లభ్యం కావడం వల్ల వీరికి కనీస అవసరాలు, కనీస వస్తువులు అంటే నిత్యావసర వస్తువులు అనేవి వీరికి లభ్యం కావు. నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం వల్ల వీరు నష్టపోవడం అనేది జరుగుతుంది. ఉత్పత్తి మీద ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మనము పరిశీలించినట్లయితే అధిక ద్రవ్యోల్బణం వల్ల ఉత్పత్తి మీద ప్రతికూల ప్రభావం అనేది ఉంటుంది. అంటే వ్యాపారస్తులకు కూడా నష్టము కలిగే అవకాశం ఉంది. కాబట్టి ద్రవ్యోల్బణము తగుమాత్రంగా నెమ్మదిగా పెరిగినప్పుడు మాత్రమే ఉత్పత్తి మీద ద్రవ్యోల్బణ ప్రభావము అనుకూలంగా ఉంటుంది. 2, ఆదాయ పంపిణీ మీద ద్రవ్యోల్బణ ప్రభావం. ఆదాయ పంపిణీ మీద ద్రవ్యోల్బణ ప్రభావము 1, వ్యాపారస్తులు ద్రవ్యోల్బణ సమయంలో ధరలు పెరుగుతుంటాయి కాబట్టి వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కాబట్టి వ్యాపారస్తులకి ద్రవ్యోల్బణము అనుకూలంగా ఉంటుంది. కానీ కొనుగోలుదారులకు ద్రవ్యోల్బణము ప్రతికూలంగా ఉంటుంది. 2, నిశ్చిత ఆదాయ వర్గాల కొన్ని రకాలైన ఉద్యోగస్తులకి ఆదాయం అనేది నిశ్చితంగా ఉంటుంది, అంటే స్థిరంగా ఉంటుంది, ఆదాయం పెరగదు. వస్తువుల ధరలు పెరగటం వల్ల వీరు నష్టపోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి పెన్షన్దారులు, స్థిర వేతనాలు కలిగే ఉద్యోగస్తులు మరియు వడ్డీ అంటే పెట్టుబడి బాండ్లు లేదంటే సెక్యూరిటీలు మీద వడ్డీ మీద ఆధారపడే వ్యక్తులు ఇక్కడ నష్టపోవడం అనేది జరుగుతుంది, వారికి ప్రతికూలంగా ఉంటుంది.
సి రుణదాతలు. ద్రవ్యోల్బణ సమయంలో రుణదాతలు నష్టపోతారు. ద్రవ్యము రుణముగా ఇచ్చేటప్పుడు ఉండే ద్రవ్య విలువ అనేది రుణము తిరిగి తీసుకున్నప్పుడు ద్రవ్య విలువ అనేది పోల్చి చూసినట్లయితే తక్కువగా ఉంటుంది. కాబట్టి రుణము ఇచ్చేటప్పుడు ఉండే ద్రవ్య విలువకు రుణము తిరిగి తీసుకున్నప్పుడు ఉండే ద్రవ్య విలువకు తేడా ఉండటం వల్ల ఈ రుణదాతలు అనేవారు నష్టపోవడం అనేది జరుగుతుంది. రుణగ్రహీతలు. ద్రవ్యోల్బణ సమయంలో రుణగ్రహీతలు లాభపడతారు. ఎందుకంటే రుణం తీసుకున్నప్పుడు ద్రవ్యం విలువ ఎక్కువ ఉంటుంది. రుణం చెల్లించేసరికి ద్రవ్య విలువ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి లాభదాయకంగా ఉంటుంది. ద్రవ్యోల్బణం అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ ఆదాయము, నిశ్చిత ఆదాయము వ్యాపారస్తులు మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఆదాయ పంపిణీలో వ్యాపారస్తులు అనేవారు లాభపడతారు, వినియోగదారులు కొనుగోలుదారులు నష్టపోతారు. అంటే కొనుగోలుదారుల నుండి ఆదాయము వ్యాపారస్తులకి వస్తుంది. అంటే ఇక్కడ వ్యాపారస్తులు ఆదాయం పెరుగుతుంది, కొనుగోలుదారుల యొక్క ఆదాయం అనేది తగ్గుతుంది. నిశ్చిత ఆదాయ వర్గాల వారు కూడా ఇక్కడ నష్టపోవడం అనేది జరుగుతుంది. రుణదాతల కంటే రుణగ్రహీతలు అనేవారు లాభపడతారు. అంటే ఇక్కడ ఆదాయం అనేది సంపద కానీ ఆదాయం కానీ రుణదాతల నుండి రుణగ్రహీతలకు రావడం అనేది జరుగుతుంది. ఎక్కువ ప్రయోజనం పొందుతారు. పెట్టుబడిదారులు రెండు రకాలుగా మనము చెప్పుకోవచ్చు. ఒకటి, వ్యాపారము అనేది చేసేటప్పుడు షేర్ బిజినెస్, షేర్ల మీద పెట్టుబడి పెట్టేవారు, బాండ్ల మీద, సెక్యూరిటీల మీద పెట్టుబడి పెట్టేవారిని రెండు రకాలుగా విభజించవచ్చు. షేర్ల మీద పెట్టుబడి పెట్టేవారు ఈ సమయంలో ద్రవ్యోల్బణ సమయంలో లాభాలు పెరగడం వల్ల వారికి లాభదాయకంగా ఉంటుంది. బాండ్లు, సెక్యూరిటీలు, డిబెంచర్స్ మీద పెట్టుబడి పెట్టేవారు ఆదాయం అనేది, అంటే ఇక్కడ లాభాల మీద ఆధారపడి ఉండదు కాబట్టి వీరికి స్థిరమైన ఆదాయం వస్తుంది కాబట్టి వీరు నష్టపోవడం అనేది జరుగుతుంది. అంటే బాండ్లు, సెక్యూరిటీలు, డిబెంచర్స్ మీద పెట్టుబడి పెట్టేవారు నష్టపోవడం అనేది జరుగుతుంది. వ్యవసాయదారులు ద్రవ్యోల్బణ సమయంలో వ్యవసాయ వస్తువులు ధరలు పెరగడం వల్ల లాభము ఉంటుంది. వీరికి అనుకూలంగా ద్రవ్యోల్బణము ఉంటుంది. కానీ వ్యవసాయ వస్తువుల ధరల కంటే వ్యవసాయ ఉత్పాదకాల ధరలు కానీ లేదా వ్యవసాయదారులు కొనుగోలు చేసే ఇతర వస్తువుల ధరలు పెరగడం వల్ల వ్యవసాయదారులకు కూడా ద్రవ్యోల్బణము నష్టం కలిగిస్తుంది. పొదుపు పెట్టుబడిలో ఇక్కడ పెట్టుబడి పెట్టేవారికి పొదుపు చేసేవారికి ఉండే సంబంధాన్ని మనం పరిశీలించినట్లయితే పొదుపు పెట్టుబడి పెట్టేవారికి ఇక్కడ నష్టం కలుగుతుంది. ఈ ద్రవ్యోల్బణ సమయంలో పొదుపు పెట్టుబడి చేసేవారు పొదుపు చేయాలనే కోరిక, పెట్టుబడి పెట్టాలనే కోరిక అనేది వీరికి తగ్గిపోతుంది. పిగు ఫలితం. పిగు అనే ఆర్థికవేత్త ద్రవ్యోల్బణ సమయంలో వ్యక్తులు ఆదాయము, వారి యొక్క సంపదలు విలువ పెరగడం వల్ల వారికి ఎక్కువ ఆదాయం ఉన్నవారుగాను ధనవంతులుగా వీరు భావిస్తారు. అంటే వారికి ఉండే ఆస్తుల విలువ పెరగడం వల్ల వీరు ధనవంతులుగా భావించి ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. అందువల్ల ధరలు పెరిగి మళ్ళీ ద్రవ్యోల్బణం సంభవిస్తూ ఉంది. దీన్నే పిగు ఫలితము అంటారు. ఉద్యోగిత స్థాయి. ద్రవ్యోల్బణ సమయంలో ఉత్పత్తి పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. లాభాలు పెరగడం వల్ల ఉత్పత్తి పెరుగుతాయి కాబట్టి ఉద్యోగిత స్థాయి కూడా పెరుగుతుంది. కాబట్టి ఉద్యోగిత స్థాయి మీద ద్రవ్యోల్బణము అనుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. కార్మిక అశాంతి.
ద్రవ్యోల్బణ సమయంలో కార్మికుల వేతనాలు పెరగవు, వస్తువుల ధరలు పెరుగుతాయి. కాబట్టి కార్మికుల్లో అశాంతి పెరుగుతుంది. లాకౌట్లు, సమ్మెలు ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది. కార్మికుల్లో అశాంతి అనేది పెరుగుతుంది. ధరలు, వ్యయము, వేతనాలు, వస్తువులు. ధరలు పెరగడం వల్ల వస్తువుల ధరలు పెరిగితే ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. వ్యయం పెరగడం వల్ల ఏమవుతుందంటే వేతనాలు పెరుగుతాయి. అంటే ఈ ధరలు పెరగడం వల్ల ఉద్యోగస్తులు వేతనాలు పెంచమని డిమాండ్ చేస్తారు. వేతనాలు పెంచడం వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయి. ఉత్పత్తి వ్యయాలు పెరిగి ధరలు పెరుగుతాయి. అంటే ఇక్కడ వేతనాలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగి ధరలు పెరగడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇది ఒక వృత్తులాకారంలో భ్రమణము చెందుతుంది. ఈ రకమైన దానిని ఏమంటారంటే ధరలు, వ్యయము, వేతనాలు, వృత్తులు అంటారు. విదేశీ వ్యాపారం. ద్రవ్యోల్బణ సమయంలో విదేశీ వ్యాపారం మనం పరిశీలించినట్లయితే ఎగుమతులు తగ్గుతాయి, దిగుమతులు పెరుగుతాయి. కాబట్టి విదేశీ వ్యాపారంలో మనకి ప్రతికూల ప్రభావం అనేది ఉంటుంది. విదేశీ వ్యాపారంలో ప్రతికూలత అనేది ఉంటుంది. సాంఘిక రాజకీయ పరిణామాలు. ద్రవ్యోల్బణ సమయంలో సాంఘిక రాజకీయ పరిణామాలు కూడా సంభవిస్తాయి. అంటే సాంఘిక వ్యతిరేక శక్తులు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. రాజకీయ పరిణామాలు, రాజకీయ నాయకులు ధరలు తగ్గించడంలో వైఫల్యం చెందితే వారి మీద కూడా ఈ ద్రవ్యోల్బణ ప్రభావము ఉంటుంది. ద్రవ్యోల్బణము ఫలితాలు. ద్రవ్యోల్బణ నివారణ చర్యలు. ద్రవ్యోల్బణ నివారణ చర్యల్ని 3 రకాలుగా పేర్కొనవచ్చు. అవి 1 ద్రవ్య సంబంధమైన చర్యలు, 2 కోశ సంబంధమైన చర్యలు, 3 ఇతర చర్యలు. ద్రవ్యోల్బణాన్ని నివారణ చర్యలు. ద్రవ్యపరమైన చర్యలు. 1 బ్యాంకు రేట్లు పెంచడం. బ్యాంకు రేట్లు అంటే రుణాల మీద వాణిజ్య బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేటునే బ్యాంకు రేట్ అంటారు. అంటే రిజర్వ్ బ్యాంకు వాణిజ్య బ్యాంకులకి ఇచ్చే రుణాల మీద వసూలు చేసే వడ్డీ రేటు. ఈ వడ్డీ రేటు పెంచినట్లయితే పెట్టుబడులు తగ్గుతాయి, ద్రవ్యోల్బణం అనేది తగ్గుతుంది. 2 ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు. రిజర్వ్ బ్యాంకు సెక్యూరిటీల్ని మార్కెట్లో అమ్మడం, కొనడం వంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. ద్రవ్యోల్బణ సమయంలో రిజర్వ్ బ్యాంకు తన వద్ద ఉండే సెక్యూరిటీల్ని మార్కెట్లో విక్రయించడం వల్ల ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. నగదు నిల్వల నిష్పత్తి. వాణిజ్య బ్యాంకులు తమ వద్ద ఉండే డిపాజిట్లలో కొంత నగదును రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంచుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే నగదు నిల్వల నిష్పత్తి అంటారు. ఈ నగదు నిల్వల నిష్పత్తిని పెంచినట్లయితే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. గుణాత్మక పరపతి నియంత్రణ సాధనాలు. ఈ 3 పరిమాణాత్మకమైన పరపతి నియంత్రణ సాధనాలు. పరిమాణాత్మకమైన పరపతి నియంత్రణ సాధనాలు అనేవి అన్ని బ్యాంకులకు సమానంగా వర్తించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గుణాత్మకమైన పరపతి నియంత్రణ సాధనాలు అంటే ఇక్కడ ఆర్థిక వ్యవస్థ మొత్తానికి ఇవి వర్తించకపోవచ్చు. కొన్ని రంగాలకి, కొన్ని బ్యాంకులకి ఇవి నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. దీనిలో 1వది పరపతి రేషనింగ్. బ్యాంకులు ఇచ్చే పరపతి రేషనింగ్ పై గరిష్ట పరిమితిని విధించడం. గరిష్ట పరిమితిని విధించడం ద్వారా బ్యాంకులు ఇచ్చే రుణాల మీద, పరపతి రేషనింగ్ మీద గరిష్ట పరిమితిని విధించడం ద్వారా బ్యాంకుల యొక్క పరపతిని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. 2 మార్జిన్లు నిర్ణయించుట. బ్యాంకులు ఇచ్చే రుణాల మీద
మార్జిన్ ద్రవ్యాన్ని వసూలు చేయటం జరుగుతుంది. అంటే బ్యాంకులు రుణాలు ఇచ్చేటప్పుడు ఆస్తులు సంబంధించిన కొన్ని పత్రాలను కానీ లేదా బంగారాన్ని కానీ లేదా గృహ సంబంధమైన వివరాలు కానీ తన దగ్గర ఉంచుకొని రుణాలను మంజూరు చేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ బ్యాంకు రుణాన్ని ఇవ్వడానికి తీసుకున్న ఆస్తి విలువ కంటే తక్కువ రుణం మంజూరు చేయడం జరుగుతుంది. ఉదాహరణకు ఈ ఆస్తి విలువ అనేది 10,000 రూపాయలు అయినట్లయితే బ్యాంకు ఇచ్చే రుణము 8,000 అయితే ఇక్కడ 2,000 రూపాయలు అంటే 20% మార్జిన్గా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు మార్జిన్ తగ్గిస్తే ద్రవ్య సప్లై పెరుగుతుంది, మార్జిన్ని పెంచితే ద్రవ్య సప్లై అనేది తగ్గుతుంది. కాబట్టి మార్జిన్లను పెంచడం ద్వారా ద్రవ్య సప్లైని నియంత్రించి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. వినియోగదారుల పరపతి నియంత్రణ. బ్యాంకులు వినియోగదారులకి ఇచ్చే రుణాల మీద పరపతిని నియంత్రిస్తే, అంటే పరపతి వాళ్ళకి ఇచ్చే రుణాలని నియంత్రించడం ద్వారా, ఇచ్చే రుణాల వాయిదాలను తగ్గించడం ద్వారా బ్యాంకులు ఇచ్చే పరపతిని నియంత్రించవచ్చు. దాని ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి అవకాశం అనేది ఉంటుంది. నైతికోద్బోధ అంటే బ్యాంకులు కొన్ని నైతిక సంబంధమైన అంశాలని ప్రసారం చేసి ఈ పరపతిని నియంత్రిస్తుంది. ప్రకటనల ద్వారా అర్హత నియమాలు, బ్యాంకులు ఇచ్చే రుణాలకి అర్హతలను నిర్ణయించడం, దాని ద్వారా కూడా ఈ రుణాలని పరపతిని నియంత్రించి ద్రవ్యోల్బణాన్ని అరికట్టవచ్చు. ప్రత్యక్ష చర్యల ద్వారా కూడా అరికట్టవచ్చు. ఇవి గుణాత్మకమైన పరపతి నియంత్రణ సాధనాలు. పరిమాణాత్మకమైన పరపతి నియంత్రణ సాధనాలు: 1 బ్యాంకు రేట్లు పెంచడం, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, నగదు నిల్వల నిష్పత్తి. గుణాత్మకమైన పరపతి నియంత్రణ సాధనాల్లో పరపతి రేషనింగ్, మార్జిన్లను మార్చడం, వినియోగదారుల పరపతి నియంత్రణ, నైతికోద్బోధ, ప్రకటనలు, అర్హత నియమాలు, ప్రత్యక్ష చర్యలు. వీటి ద్వారా పరపతిని నియంత్రించి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం అనేది జరుగుతుంది. ఈ రకమైన చర్యల్ని ద్రవ్యపరమైన చర్యలు అంటారు. కోశపరమైన చర్యలలో 1 ప్రభుత్వ పన్నులు పెంచడం, 2 ప్రభుత్వ వ్యయము, 3 ప్రభుత్వ రుణం. ప్రభుత్వము పన్నులు పెంచడం వలన, ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు పెంచడం వల్ల ప్రజల యొక్క వ్యయరహ ఆదాయం అనేది తగ్గుతుంది. వారు వినియోగ వ్యయం తగ్గి, సమిష్టి డిమాండ్ తగ్గుతాయి, ధరలు తగ్గి ద్రవ్యోల్బణం అనేది తగ్గుతుంది. ప్రభుత్వ వ్యయము, ద్రవ్యోల్బణ సమయంలో ప్రభుత్వ వ్యయం అనేది ప్రైవేటు వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ద్రవ్యోల్బణ సమయంలో లాభాలు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి ప్రభుత్వ వ్యయం కంటే ప్రైవేటు వ్యయం ఎక్కువగా పెరుగుతుంది. ప్రైవేటు వ్యయాన్ని తగ్గించడానికి
ప్రభుత్వానికి వీలు పడకపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ వ్యయం అనేది సంక్షేమం మీద ఆధారపడి ఉంటుంది. ప్రైవేటు వ్యక్తులు లాభాలను దృష్టిలో పెట్టుకొని, అంటే లాభోద్దేశంతో ఇక్కడ పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రైవేటు వ్యక్తులు తమ లాభాలు వచ్చేటప్పుడు తమ పెట్టుబడుల్ని పెంచుతారు. అటువంటి సమయంలో ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగా పెరుగుతుంది. దాన్ని నియంత్రించడానికి ప్రభుత్వము తన వ్యయాన్ని తగ్గించాలి. తన వ్యయం తగ్గించినప్పుడు దానికి అనుకూలంగా ప్రైవేట్ వ్యయం కూడా తగ్గుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. ప్రభుత్వ రుణము, ప్రభుత్వము రుణాలు ఇస్తే ద్రవ్య సరఫరా అనేది పెరుగుతుంది. రుణాలు వసూలు చేస్తే ద్రవ్య సరఫరా అనేది తగ్గుతుంది. ప్రభుత్వము వ్యక్తుల నుండి రుణాలని వసూలు చేయటం ద్వారా పరపతిని నియంత్రించి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. ఇతర చర్యలు, ఇతర చర్యల్లో ఒకటి ఉత్పత్తి పెంచటం. వేతనాలు తగ్గించటం. మూడు, ధరల నియంత్రణ. నాలుగు, రేషనింగ్ విధానం. ఐదు, పెట్టుబడి నియంత్రణ. ఆరు, దిగుమతులు పెంచడం. ఇతర చర్యలు, ఉత్పత్తి పెంచటం. ఉత్పత్తి పెంచటం వలన వస్తు సప్లై అనేది పెరుగుతుంది. డిమాండ్కు తగ్గట్టు సప్లై పెంచటం వల్ల ధరలను నియంత్రించి ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చు. వేతనాలను తగ్గించటం. వేతనాలు ఎక్కువగా ఉండటం వల్ల వినియోగ వ్యయం పెరిగి సమిష్టి డిమాండ్ పెరిగి ద్రవ్యోల్బణం వస్తుంది. కాబట్టి వేతనాలని తగ్గించడం వల్ల ప్రజల యొక్క ఆదాయాలు తగ్గి వినియోగ వ్యయం తగ్గి సమిష్టి డిమాండ్ తగ్గుతుంది. ధరలు తగ్గి ద్రవ్యోల్బణం అనేది నియంత్రణ చేయటం జరుగుతుంది. కాబట్టి వేతనాలు తగ్గించడం. రెండు, ధరల నియంత్రణ. నిరంతరముగా పెరిగే వస్తువుల్ని ప్రభుత్వము తమ విధానాల ద్వారా ధరలని నియంత్రించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని తగ్గించవచ్చు. రేషనింగ్ విధానం. ప్రజలకు నిత్యావసర వస్తువుల్ని తక్కువ ధరలకు రేషనింగ్ విధానం ద్వారా వారికి సరఫరా చేయటం ద్వారా నిత్యావసర వస్తువులకు ఉండే డిమాండ్ని వాటి యొక్క ధరల్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. పెట్టుబడి నియంత్రణ. పెట్టుబడి ఎక్కువగా పెరిగితే సమిష్టి డిమాండ్ పెరిగి ధరలు పెరిగి ద్రవ్యోల్బణం వస్తుంది. కాబట్టి పెట్టుబడిని తగ్గించాలి. పెట్టుబడి తగ్గించాలంటే ద్రవ్య సంబంధమైన చర్యలు తీసుకోవాలి. బ్యాంకు రేట్లని, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, ఇటువంటి చర్యల ద్వారా పెట్టుబడిని తగ్గించవచ్చు. దిగుమతులను పెంచడం. మన దేశంలో ఉండే వ్యక్తులకు కావలసిన విలాసవంతమైన వస్తువుల్ని, అదేవిధంగా నిత్యావసర వస్తువుల్ని విదేశాల నుండి దిగుమతి చేయటం వలన స్వదేశంలో ఉండే వస్తువుల ధరలు తగ్గించడానికి వీలు పడుతుంది. ఎక్కువగా మనము దిగుమతి చేసుకునే వస్తువుల్లో
అధిక ధరలు కలిగిన వస్తువులు అనేవి ఎక్కువగా దిగుమతి చేయటం జరుగుతుంది. దీని ద్వారా ఆ వస్తువులకు ఉండే డిమాండ్కు తగ్గట్టు ఆ వస్తువులు సరఫరా జరిగితే ఆ వస్తువుల ధర తగ్గి ద్రవ్యోల్బణం అనేది నియంత్రించడం జరుగుతుంది.